దాటితే ఈకేవైసీ కుదరదు. రైతులను తిప్పి పంపుతున్న రెవెన్యూ యంత్రాంగం. పట్టాదారు పాస్ పుస్తకాలకు ఈకేవైసీ చేయాలంటే ప్రతి నెల 9వ తేదీ వరకే అవకాశం. తర్వాత రైతులు వచ్చినా కూడా కుదరదంటూ రెవెన్యూ అధికారులు వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మళ్ళీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకుంటారో, వారికి కొత్త పాస్ పుస్తకాలు ఎప్పుడు ఇస్తారన్న దానిపై స్పష్టత లేదు. దీంతో పలు చోట్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే రీసర్వే పూర్తయిన 4783 గ్రామాల్లో జగన్ బొమ్మలతో వాటి స్థానంలో రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 22.33 లక్షల పుస్తకాలు ముద్రించి ఈ ఏడాది జనవరి 2 నుంచి 9 వరకు పంపిణీ చేశారు. తీరా వాటిలో రైతుల పేర్లు, విస్తీర్ణం, మొబైల్ నెంబర్లు తప్పులు దొరకడం, చనిపోయిన వారి పేర్లతో ముద్రించడంతో భూ యజమానులు ఆందోళన వ్యక్తమైంది. దీంతో వాటన్నింటినీ సరిచేసి తప్పులు లేని పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గానికి 2 గ్రామాల్లో, ప్రతి నియోజకవర్గంలో రీసర్వే పూర్తయిన 2 గ్రామాలను ఎంచుకుని రప్పులు సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం రైతులకు నెల ముందు నుంచే భూముల వివరాలు తెలియజేసి వారి ఈకేవైసీ తీసుకోవాలి. తర్వాతే పాస్ పుస్తకాల ముద్రణకు పంపాలి. వాటిని ప్రతి నెల 2వ తేదీ నుంచి 9వ తేదీలోగా ప్రజాప్రతినిధులతో భూ యజమానులకు పంపిణీ చేయాలి. ఫిబ్రవరిలో 280 గ్రామాల పరిధిలో 1.83 లక్షల పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోనున్నారు. మార్చిలోనూ ఇదే విధంగా అందజేయాలని అధికారులు అయితే నిర్ణయించారు. ఎప్పుడైనా ఈకేవైసీ తీసుకోవాలంటున్న రైతులు ఎంపిక చేసిన గ్రామాల్లోని వీఆర్ఓలు అక్కడి భూ యజమానులకు ముందుగా అన్ని వివరాలతో కూడిన ముసాయిదా పట్టాదారు పాస్ పుస్తకాల కాపీలు అందించాలి. వాటిలో వివరాలన్నీ కూడా సరిగా ఉన్నాయో లేదో ధృవీకరణ చూసుకోవాలి. మార్చిలో పంపిణీ చేసే పట్టాదారు పాస్ పుస్తకాలకు ఫిబ్రవరి 9వ తేదీ వరకే ఈకేవైసీ అవకాశం ఇచ్చారు. 10వ తేదీ నుంచి రైతులు అందుబాటులో ఉన్న ఈకేవైసీ తీసుకోవడం లేదు. 9వ తేదీ తర్వాత యాప్ పనిచేయడం లేదని అధికారులు చెబుతున్నారు. మళ్ళీ ఎప్పుడు ఈకేవైసీ తీసుకొని పాస్ పుస్తకాలు ఇస్తారని అడిగితే మాకేం తెలియదని చెప్తూ ఉన్నారన్నమాట. తర్వాత నెలలో అదే నియోజకవర్గంలో మరో 2 గ్రామాలను ఎంపిక చేసుకొని పంపిణీకి అవకాశం ఇస్తారు. కిందటి నెలలో పంపిణీ చేసిన గ్రామాల్లో మిగిలిన రైతులకు పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకునే అవకాశం ఉండటం లేదు. అంటే వారికి 1B వివరాలు తెలియడం లేదు. తప్పులు సరిదిద్ది కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చే అవకాశం లేదు. దీంతో తప్పులు లేని పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని లక్ష్యం పూర్తిగా నెరవేరడం లేదు. నిర్దేశిత గడువు లేకుండా ఎప్పుడైనా ఈకేవైసీ తీసుకొని పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చే విధానం అమలు చేయాలని చెప్పేసి భూ యజమానులు అయితే కోరుతున్నారన్నమాట. సో ఈ విధంగా రైతులకు సంబంధించి పట్టదారు పాస్ పుస్తకాలకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.